హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఎటువంటి మసాలాలు యూస్ చేయకుండా చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి, చపాతీ ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ చిక్కుడుకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు 2, 3 పచ్చిమిర్చి, మీడియం సైజు టమాటాలు 2 ఇలా చాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలాగా సాఫ్ట్గా అయిన తర్వాత కట్ చేసిన చిక్కుడుకాయలు వేసుకోవాలి. చిక్కుడుకాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చిక్కుడుకాయలు ఇలా మగ్గిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. దీంట్లో ఎలాంటి మసాలాలు యాడ్ చేయనవసరం లేదండి. ఈ రెసిపీని మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూసారు కదండి, చిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.